Hello all, welcome back to the Nursing Genre YouTube channel. ఈ వీడియోలో పోర్టల్ హైపర్ టెన్షన్ అనే డైజెస్టివ్ డిజార్డర్ as well as circulatory కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో పోర్టల్ హైపర్ టెన్షన్లోని డెఫినేషన్, టైప్స్, కాజెస్, క్లినికల్ ఫీచర్స్, డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్, మేనేజ్మెంట్ అండ్ కాంప్లికేషన్స్ గురించి మీకు ఓవరాల్గా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే. సో ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ సేమ్ స్లైడ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సో మీ రివిజన్కి ఉపయోగపడుతుంది యాజ్ వెల్ యాజ్ మీ నోట్స్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్, ఇట్ ఈస్ హై బ్లడ్ ప్రెషర్ విత్ ఇన్ ద పోర్టల్ వెయిన్ విచ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద డైజెస్టివ్ ఆర్గాన్స్ టు ద లివర్. సో మనకి పోర్టల్ వెయిన్ ఉంటుంది, పోర్టల్ వెయినస్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ పోర్టల్ వెయినస్ సిస్టంలో హై బ్లడ్ ప్రెషర్ అయితే ఎక్కువ అవుతుందో అప్పుడు మనం దాన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ అని పిలుస్తాం అనమాట. ఈ పోర్టల్ వెయిన్లోని సర్క్యులేషన్ డైజెస్టివ్ ఆర్గన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లీన్ నుండి కానీ ఇంటెస్టైన్స్ నుండి కానీ సో అల్టిమేట్గా లివర్కి వెళ్తుంది అనమాట సర్క్యులేషన్. ద ఎలివేషన్ ఆఫ్ హెపాటిక్ వీనస్ ప్రెషర్ అబౌవ్ 5 mmHg. సో ఈ కండిషన్లో బ్లడ్ ప్రెషర్ అయితే 5 mmHg అయితే పెరుగుతుంది అనమాట, హెపాటిక్ వీనస్ ప్రెషర్. టైప్స్ ఆఫ్ పోర్టల్ హైపర్ టెన్షన్, ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types based on the location of the vascular resistance that causes it. సో బేస్డ్ ఆన్ లొకేషన్ 3 types ఉందన్నమాట, ప్రీ హెపాటిక్, ఇంట్రా హెపాటిక్, పోస్ట్ హెపాటిక్. ప్రీ హెపాటిక్ ఎప్పుడు వస్తుందంటే ఇట్ అకర్స్ వెన్ బ్లడ్ ఫ్లో ఇస్ ఇంపైర్డ్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లివర్. సో లివర్కి రీచ్ అవ్వకముందే బ్లడ్ ఫ్లోలో ఆల్టరేషన్స్ ఉన్నప్పుడు ప్రీ హెపాటిక్ హైపర్ టెన్షన్ వస్తుంది, పోర్టల్ హైపర్ టెన్షన్. నెక్స్ట్ ఇంట్రా హెపాటిక్, సో లివర్కి వచ్చిన తర్వాత వచ్చిన కాజ్ అనమాట ఇది. నెక్స్ట్ పోస్ట్ హెపాటిక్, అకర్స్ ఆఫ్టర్ ద లివర్ ఇన్ ద హార్ట్, హెపాటిక్ వెయిన్ ఆర్ ఇన్ఫీరియర్ వీనా కేవా. సో బ్లడ్ ఫ్లో అనేది లివర్ నుండి వెళ్ళిపోయిన తర్వాత అంటే హార్ట్, హెపాటిక్ వెయిన్, ఇన్ఫీరియర్ వీనా కేవాకి వెళ్ళిన తర్వాత ఈ టైప్ని మనం చూడగలుగుతాం అనమాట. ఫస్ట్ ప్రీ హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ ఏమవుతుందంటే ఇట్ కాజ్డ్ బై ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో ఆర్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద పోర్టల్ ఆర్ స్ప్లీనిక్ వెయిన్. పోర్టల్ లేదా స్ప్లీనిక్ వెయిన్లోని బ్లడ్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల లేదంటే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవడం వల్ల జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇడియోపాథిక్ ట్రోపికల్ స్ప్లీనోమెగాలి. స్ప్లీనోమెగాలి అంటే స్ప్లీన్ ఆర్గాన్ సైజ్ లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ కండిషన్ లో ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్స్ ఉన్నా, ఫిస్టులాస్ ఉన్నా కూడా ఈ కండిషన్స్ లో ప్రీ హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ అయితే చూడగలుగుతాం. నథింగ్ బట్ ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో ఉంటుంది లేదంటే పోర్టల్ లేదా స్ప్లీనిక్ వెయిన్ లో అబ్స్ట్రక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంట్రా హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ కెన్ బి ప్రీ సైనోసోయిడల్, sinusoidal or post-sinusoidal. Examples include schistosomiasis, congenital hepatic fibrosis, cirrhosis, alcoholic hepatitis and vitamin A intoxication. సో ఇంట్రాహెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది ఇట్ కెన్ బి ప్రీ సైనోసైడల్లో ఉండొచ్చు, సైనోసైడల్లో ఉండొచ్చు, పోస్ట్ సైనోసైడల్లో కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ టైప్ లో ఏమవుతుంది అంటే హెపాటిక్ వెయిన్స్ లోని ప్రెషర్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ మాక్సిమం హెపాటిక్ కండిషన్స్ వచ్చాయి. మీరు చూసినట్లయితే స్కైస్టోసోమియాసిస్ అనేది ఇది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అనమాట. నెక్స్ట్ కంజెంటల్ హెపాటిక్ ఫైబ్రోసిస్, సో లివర్ సెల్స్ అనేవి ఫైబ్రోస్డ్ అయిపోతూ ఉంటాయి. సిరోసిస్ మనకి తెలుసు. ఆల్కహాలిక్ హెపటైటిస్ ఉంటుంది, విటమిన్ ఈ ఇంటాక్సికేషన్ కూడా ఉంటుంది అనమాట. ఈ కండిషన్స్ లో ఇంట్రా హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది మనం చూడగలుగుతాం. నెక్స్ట్ పోస్ట్ హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ Budd-Chiari syndrome which can be caused by congenital webs or trauma. సో కంజెంటల్ వెబ్స్ ద్వారా కానీ మీకు ఏదైనా ఇంజురీస్ అవ్వడం వల్ల కానీ పోస్ట్ హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద త్రీ టైప్స్. నెక్స్ట్ కాజెస్ వచ్చేసి పోర్టల్ హైపర్ టెన్షన్ ఇస్ కాజ్డ్ బై నెంబర్ ఆఫ్ కండిషన్స్ దట్ బ్లాక్ ఆర్ నారో ద పోర్టల్ వెయిన్ విచ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్స్ టు ద లివర్. ఈ పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది చాలా డిఫరెంట్ కండిషన్స్ వల్ల వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ కాజెస్ అయితే ఇచ్చారు. సిరోసిస్ అనమాట. సిరోసిస్ లో ఏమవుతుందంటే లివర్ టిష్యూ అనేది స్కారింగ్ వస్తుంది అనమాట. లివర్ సెల్స్ అనేవి స్కార్ అయిపోతూ ఉంటాయి విచ్ కెన్ బ్లాక్ బ్లడ్ ఫ్లో. దీనివల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండదు లివర్ లో. దీన్ని మనం సిరోసిస్ అంటాం. మోస్ట్లీ ఆల్కహాల్ రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్లడ్ క్లాట్స్ కెన్ అబ్స్ట్రక్ట్ బ్లడ్ ఫ్లో ఇన్ ద పోర్టల్ వెయిన్ ఎయిదర్ బిఫోర్ ఇట్ రీచెస్ ద లివర్ ఆర్ విత్ ఇన్ ద లివర్. సో బ్లడ్ క్లాట్స్ అనేవి ఉండడం వల్ల పోర్టల్ వెయిన్స్ లో పోర్టల్ వీనస్ సిస్టమ్ లో బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు, అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. అయితే బిఫోర్ లివర్ కి రీచ్ అవ్వకముందు లేదంటే లివర్ కి రీచ్ అయిన తర్వాత అయినా కూడా బ్లడ్ క్లాట్స్ వల్ల పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మాల్ ఫార్మేషన్స్, కంజెంటల్ అబ్నార్మాలిటీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ గానీ ఫిస్టులాస్ గానీ ఏమైనా ఉంటే కూడా పోర్టల్ హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ గ్రాన్యులోమాస్,
ఇన్ఫ్లమేటరీ సెల్ కలెక్షన్స్ దట్ కెన్ అబ్స్ట్రక్ట్ ద పోర్టల్ వెయిన్. సో గ్రాన్యులోమస్ అంటే ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేమ్డ్ టిష్యూస్ ఉన్న, ఇన్ఫ్లేమ్డ్ సెల్స్ ఉన్నా అవి కలెక్ట్ అయిపోయి ఒక చోటే ఉంటాయి అనమాట. దీనివల్ల పోర్టల్ వెయిన్కి అబ్స్ట్రక్ట్ అవుతుంది. అల్టిమేట్గా బ్లడ్ ఫ్లో అనేది ఆల్టర్ అవుతుంది అనమాట. అదర్ కాజెస్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్, కైస్టోసోమియాసిస్ లేదంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్, లివర్ డిసీజెస్ వచ్చేసి ఆల్కహాల్ లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్, ఇమ్యూన్ బేస్డ్ డిసీజెస్, సెటైన్ మెడికేషన్స్, ట్యూమర్స్, స్ప్లాంకినిక్ ఆర్టెరియోవెనస్ ఫిస్టులాస్. సో ఇవి కూడా పోర్టల్ హైపర్ టెన్షన్ని కాజ్ చేస్తున్నాయి. అసలు పాథోఫిజియాలజీ చూద్దాం, పోర్టల్ హైపర్ టెన్షన్ ఎలా డెవలప్ అవుతుందో. ఆర్కిటెక్చరల్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ ద లివర్ అనమాట, లివర్ అని చెప్పుకోవచ్చు. ఫైబ్రోసిస్ ఉండడం కానీ, స్కారింగ్ ఉండడం కానీ, థ్రాంబోసిస్ బ్లడ్ క్లాట్స్ ఉండడం కానీ, వీటి వల్ల హెపాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ ఆల్టరేషన్స్ ఉన్నా కూడా, కాంట్రాక్షన్ ఆఫ్ వాస్కులర్ స్మూత్ మజిల్స్ అండ్ స్టిల్లేట్ సెల్స్. సో సెల్ ఫంక్షన్లో ఆల్టరేషన్స్ ఉండడం కానీ, లేదంటే ఈ రెండిటి వల్ల పోర్టల్ హైపర్ టెన్షన్ అయితే డెవలప్ అవుతుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ పోర్టల్ బ్లడ్ ఫ్లో కూడా బాగా ఎక్కువ అవుతుంది, పోర్టల్ బ్లడ్ ఇన్ ఫ్లో కూడా బాగా పెరుగుతుంది, విచ్ అల్టిమేట్లీ లీడ్స్ టు స్ప్లాంకినిక్ వాసోడైలేషన్ ఉంటుంది. దీనివల్ల హైపోవోలెమియా డెవలప్ అవుతుంది. ఎండోజినస్ యాక్టివేషన్ ఆఫ్ ఎండోజినస్ వాసో యాక్టివ్ సిస్టమ్స్. సో దీనివల్ల సోడియం రిటెన్షన్ ఉండిపోతుంది, హైపర్వోలెమియా ఉంటుంది. అలాగే కార్డియాక్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది అనమాట. ఇది పాథోఫిజియాలజీ. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్, జిఐ బ్లీడింగ్ ఉంటుంది. లైక్ వామిట్లో కానీ స్టూల్లో కానీ బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్నల్ హెమరాయిడ్స్ కూడా ఉంటుంది. లెగ్స్, ఫీట్, అబ్డోమెన్ కూడా స్వెల్ అయిపోతుంటుంది ఫ్లూయిడ్ బిల్డప్ ద్వారా. అసైడ్స్ అని పిలుస్తాం, జనరలైజ్డ్ ఫ్లూయిడ్ బిల్డప్ అనమాట బాడీలో. జాండీస్ వస్తుంది, ఎల్లోయింగ్ ఆఫ్ ద స్కిన్ అండ్ వైట్స్ ఆఫ్ ద ఐ, ఎన్సెఫలోపతి ఉంటుంది, కన్ఫ్యూషన్ కానీ, ఫర్గెట్ఫుల్నెస్ కానీ, డిజోరియంటేషన్ కూడా ఉంటుంది. ఎన్లార్జ్డ్ ఆర్గాన్స్ ఉంటాయి, స్ప్లీనోమెగాలి, సో హెపటోమెగాలి, ఇవన్నీ చూడగలుగుతాము. అలాగే ఎన్లార్జ్డ్ వెయిన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ ద స్టమక్ అండ్ ఈసోఫాగల్ ఏరియాస్లో. ఆర్ ఏ విజిబుల్ నెట్వర్క్ ఆఫ్ డైలేటెడ్ వెయిన్స్ అరౌండ్ ద నావెల్. వెయిట్ లాస్ ఉంటుంది, కిడ్నీ మాల్ ఫంక్షన్స్ ఉంటాయి, లో ప్లేట్లెట్ కౌంట్ ఉంటుంది, లంగ్స్లో ఫ్లూయిడ్ బిల్డప్ అయిపోతూ ఉంటుంది. డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్ వచ్చేసి పోర్టల్ హైపర్ టెన్షన్ కెన్ బి డయాగ్నోస్డ్ బై కాంబినేషన్ ఆఫ్ మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్ అండ్ ఇమేజింగ్ టెస్ట్. సో పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీని బట్టి, ఫిజికల్ ఎగ్జామ్ని బట్టి, బ్లడ్ టెస్ట్ని బట్టి, ఇమేజింగ్ టెస్ట్ని బట్టి కూడా డయాగ్నోస్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మెడికల్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామ్. మెడికల్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామ్లో డాక్టర్ లేదా ఫిజిషియన్ మీ హెల్త్ హిస్టరీని, మీ సిమ్టమ్స్ని, రిస్క్ ఫ్యాక్టర్స్ని, ఫ్యామిలీ హిస్టరీని కన్సిడర్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఎగ్జామ్లో వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేస్తారు, లైక్ సిబిసి చేస్తారు. సో టు రూల్ అవుట్ లో ప్లేట్లెట్ కౌంట్ అనమాట. పోర్టల్ హైపర్ టెన్షన్లో లో ప్లేట్లెట్ కౌంట్ ఉంటుంది. అలాగే ఇమేజింగ్ టెస్ట్లో వచ్చేసి అల్ట్రాసౌండ్ చేస్తారు, సిటీ స్కాన్ ఉంటుంది, ఎంఆర్ఐ ఉంటుంది, డాప్లర్ అల్ట్రాసౌండ్ చేస్తారు. సో పోర్టల్ వెయిన్లో బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది, ఏమైనా లార్జ్డ్ వెయిన్స్ ఉన్నాయా అని చెప్పేసి. అలాగే ఎంఆర్ఐ కూడా చేస్తారు, పెటెన్సీ ఎలా ఉంది, హెపాటిక్ వెయిన్స్కి, పోర్టల్ వెయిన్స్కి ఎలా ఉంది అని చెప్పేసి. ఎండోస్కోపిక్ ఎగ్జామ్ కూడా చేస్తారు. ఎ థిన్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ విత్ ఎ టైనీ కెమెరా మే బీ యూస్ టు సీ ఇన్సైడ్ ద అప్పర్ డైజెస్టివ్ ట్రాక్ట్. సో అప్పర్ డైజెస్టివ్ ట్రాక్ట్ని విజువలైజ్ చేయడానికి ఎండోస్కోప్ కూడా యూజ్ చేస్తారనమాట. ఇది విజువలైజ్డ్ ఎగ్జామ్. ప్రెషర్ మెజర్ స్టడీస్. ఏ ట్రాన్స్జుగులర్ catheter may be inserted into a vein to measure the pressure in the liver veins. సో పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, విత్ ఇన్ ద పోర్టల్ వెయినస్ సిస్టమ్ బ్లడ్ ప్రెషర్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ని కూడా మెజర్ చేస్తారనమాట. దిస్ ప్రొసీజర్ ఇస్ ఇన్వాజివ్ అండ్ యూజువల్లీ నాట్ డన్. సో మ్యాక్సిమం కేసెస్లో ఈ ప్రొసీజర్ చేయరు. ఇది ఇన్వాసివ్ ప్రొసీజర్, నథింగ్ బట్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనమాట. మేనేజ్మెంట్ వచ్చేసి మ్యాక్సిమం కేసెస్లో కాంప్లికేషన్స్ని ట్రీట్ చేస్తారు. అలాగే ప్రెషర్ని రెడ్యూస్ చేయడానికి చూస్తారు, బ్లీడింగ్ అవ్వకుండా చూస్తారు అనమాట. మెడికేషన్స్ వచ్చేసి బీటా బ్లాకర్స్ యూజ్ చేస్తారు, గ్లిప్రెసిన్ పోర్టల్ వెయిన్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ని లోవర్ చేయడానికి, లేదంటే బ్లీడింగ్ని ప్రివెంట్ చేయడానికి చూస్తారనమాట. ఎండోస్కోపిక్ థెరపీ కూడా చేస్తారు. ఎండోస్కోపీని యూజ్ చేసుకుని విజువలైజ్ చేస్తూ బ్యాండింగ్ లేదా అదర్ టెక్నిక్స్ని యూజ్ చేసి బ్లీడింగ్ని ప్రివెంట్ చేస్తారు. షంటింగ్, జిఐ బ్లీడింగ్ ఉంటుందని చెప్పాను కదా క్లినికల్ ఫీచర్స్లో, సో దాన్ని ఆపడానికి అనమాట. షంటింగ్ ప్రొసీజర్స్ వచ్చేసి దీస్ సర్జికల్ ఆర్ రేడియోలాజిక్ ప్రొసీజర్స్ డైవర్ట్ బ్లడ్ ఫ్రమ్ పోర్టల్ వెయిన్ ఇంటూ అనదర్ వెయిన్. సో పోర్టల్ వెయిన్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి షంటింగ్ ప్రొసీజర్స్ ద్వారా బ్లడ్ ఫ్లోని డైవర్ట్ చేస్తారనమాట పోర్టల్ వెయిన్ నుండి ఎనీ అదర్ వెయిన్కి. సో ఈ విధంగా ఉంది మేనేజ్మెంట్. కాంప్లికేషన్స్ వచ్చేసి జిఐ బ్లీడింగ్ ఉంటుంది, బ్లీడింగ్ ఫ్రమ్ వారిసెస్ ఇన్ ది స్టమక్ ఆర్ ఈసోఫాగస్ ఈజ్ ద మెయిన్ కాంప్లికేషన్ ఆఫ్ పోర్టల్ హైపర్ టెన్షన్. అలాగే ఫ్లూయిడ్ రిటెన్షన్ కూడా ఉంటుంది, నథింగ్ బట్ అసైడ్స్ విచ్ కెన్ బి ట్రీటెడ్ విత్ ప్రిస్క్రిప్షన్ డయాబెటిక్ ఆర్ లార్జ్ వాల్యూమ్ పారాసింథసిస్. సో పారాసింథసిస్ కూడా చేస్తారు, సో దట్ ఈ కాంప్లికేషన్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది అనమాట.
దిస్ ఈస్ అబౌట్ ద వీడియో. సో బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు చెప్పాను కదా, డెఫినేషన్ పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే పోర్టల్ వీనస్ సిస్టంలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. పోర్టల్ వీనస్ సిస్టమ్ అనేది డైజెస్టివ్ ఆర్గన్స్ అన్ని కలిసి లివర్కి పంపిస్తాయి అనమాట. ఆ వేలో ఉండే వీనస్ సిస్టమ్నే పోర్టల్ వీనస్ సిస్టమ్ అంటాం. అక్కడ పెరిగే బ్లడ్ ప్రెషర్నే పోర్టల్ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. టైప్స్ వచ్చేసి ప్రీ హెపాటిక్, ఇంట్రా హెపాటిక్, పోస్ట్ హెపాటిక్. సో మనం చెప్పుకున్నాం, ఎవ్రీ డైజెస్టివ్ ఆర్గాన్ నుండి లివర్కి బ్లడ్ ఫ్లో అయితే వెళ్తాయి. సో లివర్కి రీచ్ అవ్వకముందే హైపర్ టెన్షన్ డెవలప్ అవుతే దాన్ని ప్రీ హెపాటిక్ అంటాం. విత్ ఇన్ ద లివర్ అయితే ఇంట్రా హెపాటిక్. లివర్కి రీచ్ అయిన తర్వాత అదర్ ఆర్గాన్స్కి వెళ్ళేటప్పుడు హైపర్ టెన్షన్ అయితే దాన్ని మనం పోస్ట్ హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ అంటాం. సమ్ ఆఫ్ ద కాజెస్ వచ్చేసి సిరోసిస్ కానీ, బ్లడ్ క్లాట్స్ కానీ, మాల్ ఫార్మేషన్స్, గ్రానులోమస్ అనమాట. నథింగ్ బట్ బ్లడ్ క్లాట్స్ కానీ, ఏట్రియో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ కానీ, ఫిస్టులాస్ కానీ, బ్లడ్ క్లాట్స్ కానీ, సిరోసిస్ కానీ, నథింగ్ బట్ హెపాటిక్ డిసీజెస్ కానీ కాజ్ చేస్తాయి పోర్టల్ హైపర్ టెన్షన్ని. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి జిఐ బ్లీడింగ్ మేజర్ కాజ్, జాండిస్ ఉంటుంది, ఎన్సెఫలోపతి ఉంటుంది, ఎన్లార్జ్డ్ ఆర్గన్స్ ఉంటాయి, ఎన్లార్జ్డ్ వెయిన్స్ ఉంటాయి, వెయిన్ లాస్ ఉంటుంది, ఫ్లూయిడ్ బిల్డప్ ఉంటుంది, సిబిసి కౌంట్, నథింగ్ బట్ ఎస్పెషల్లీ ప్లేట్లెట్ కౌంట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో డయాగ్నోస్టిక్స్ వచ్చేసి బ్లడ్ కౌంట్ టెస్ట్ చేస్తారు, సిబిసి, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, డాప్లర్ అల్ట్రాసౌండ్, ఎండోస్కోపిక్ ఎగ్జామ్ కూడా చేస్తారు విజువలైజ్ చేయడానికి పోర్టల్ హైపర్ టెన్షన్ని. ఇంకా మెడికేషన్స్, ఎండోస్కోపిక్ థెరపీ ఉంటుంది, షంటింగ్ ప్రొసీజర్స్ కూడా చేస్తారు పోర్టల్ హైపర్ టెన్షన్కి. కాంప్లికేషన్స్ వచ్చేసి ఎసైట్స్, బ్లీడింగ్, ఈ రెండు ఉంటుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. మీకు ఈ కండిషన్ అర్థమైందని అనుకుంటున్నాను పోర్టల్ హైపర్ టెన్షన్ గురించి. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. అలాగే మన ఛానల్లో ఉన్న అదర్ డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.